హే గైస్, ఈ వీడియో వచ్చేసి హాస్టల్ టూర్ పార్ట్ 2 మామ. ఫస్ట్ పార్ట్ ఎవరన్నా చూడకపోతే చూసేయండి మామ. మా హాస్టల్ ఏంటంటే మామ 2 గ్రౌండ్లు అయితే ఉంటాయి మామ. వీటిలో అయితే మేము మోస్ట్లీ క్రికెట్ ఆడతాం అనమాట. హాస్టల్లో వచ్చేసి ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి మామ. అంటే నిన్న వీడియోలో ఇది చెప్పడం మర్చిపోయాను మామ. మా హాస్టల్ ప్రతి ఫ్లోర్ లోను 2 వాటర్ ప్యూరిఫైర్లు అయితే ఉంటాయి మామ. దీంట్లో నుంచే హాట్, కోల్డ్, నార్మల్ వాటర్ అయితే వస్తాయి మామ. మాకేంటంటే మామ బాత్రూమ్ లో అయితే హాట్ వాటర్ రావన్నమాట. ఇలా బయట గీజర్స్ అయితే ఉంటాయి మామ. ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్ళాలి హాట్ వాటర్ ని. ఇంకా స్టడీ హాల్ గురించి చెప్పాలంటే మామ కొన్ని హాస్టల్స్ లో ఉండిద్ది, కొన్ని హాస్టల్స్ లో అయితే ఉండదు మామ. మా యూనివర్సిటీలో వచ్చేసి మెడికల్ రూమ్ అనేది కన్ఫర్మ్ గా ప్రతి హాస్టల్ లోనే ఉండిద్ది మామ. ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ అయితే గనక అంబులెన్స్ ఫెసిలిటీ కూడా ఉండిద్ది మామ. ఇది వచ్చేసి మా లాండ్రీ రూమ్ మామ. ఈ వాషింగ్ మిషన్స్ వచ్చేసి మోస్ట్లీ ఒక పర్సన్ కి 1 అవర్ అయితే టైం తీసుకుంటాయి మామ ఉతుకుతానికి. ఉతికిన బట్టలు ఆరేసుకోవడానికి పక్కనే క్లోత్ లైన్స్ కూడా ఉంటాయి మామ. హాస్టల్లో వచ్చేసి మొత్తం 2 డైనింగ్ హాల్స్ అయితే ఉంటాయి మామ. వీటి సీటింగ్ కెపాసిటీ అయితే నాకు తెలియదు మామ. డైనింగ్ హాల్ లో కూడా వాటర్ ప్యూరిఫైర్ అయితే ఉండిద్ది మామ. ఏంటో మామ ఒక 2 డేస్ నుంచి జిమ్ రూమ్ అయితే తెరవట్లేదు అనమాట. మోస్ట్లీ అన్ని వేరియంట్స్ చేసుకుంటాకైతే ఎక్విప్మెంట్ ఉండిద్ది మామ. ఇంకా సేఫ్టీ గురించి చెప్పాలంటే మామ ప్రతి ఫ్లోర్ లోను ఫైర్ ఎస్టింగ్విషర్స్ అయితే ఉంటాయి మామ. ప్రతి ఫ్లోర్ లోను సీసీటీవీ కెమెరాస్ కూడా ఉంటాయి మామ. ఇకపోతే హాస్టల్ ఎన్విరాన్మెంట్ అయితే మామ చాలా బాగుండిద్ది అనమాట. మొత్తం గ్రీనరీగా ఉండిద్ది. ప్రతిరోజు కూడా వాటరింగ్ అయితే చేస్తారు మామ మొక్కలకైతే. ఇంకా రూమ్ క్లీనింగ్ గురించి చెప్పాలంటే మామ ప్రతిరోజు రూమ్ క్లీనింగ్ ఉండిద్ది మామ. కాకపోతే స్టూడెంట్స్ అయితే ఉండాల్సి ఉండిద్ది మామ రూమ్ క్లీనింగ్ అప్పుడు రూమ్ లో. మా హాస్టల్ వచ్చేసి గణేశుడి గుడి కూడా ఉంది మామ. ఇది వచ్చేసి నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. దట్స్ ఆల్ మామ. ఇదే మా హాస్టల్ టూర్ అనమాట. కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మామ మా హాస్టల్ ఎలా అనిపించిందో. ఇంకా ఈ రోజుకైతే అంతే మామ. ఇక వెళ్ళొస్తా. బాయ్.